నమస్తే సి న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. కేవలం పవన్ కళ్యాణ్ వల్లే మంత్రిని కాగలిగాను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. పౌర విమానయాన శాఖకు సంపూర్ణ న్యాయం చేస్తాం కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు. శంభూనగర్లో 2 అనుమానాస్పద మృతి, ఆత్మహత్య హత్య అన్న దానిపై పోలీసుల విచారణ. ఆరోగ్యకర రాజమహేంద్రవరం మా నినాదం, శానిటేషన్ పరిశీలించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. మురుగునీరు మళ్లింపు పనులు వేగవంతం చేయాలి, అధికారులకు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చి ఆదేశం. పీఠాపురం నియోజకవర్గాన్ని ఆధ్యాత్మికంగా టూరిజంగాను అభివృద్ధి చేస్తారని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రాజమహేంద్రవరం R&B అతిథి గృహంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేవలం పవన్ కళ్యాణ్ ప్రోత్సాహంతోనే తాను రాష్ట్ర మంత్రి పదవి పొందానని అన్నారు. రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో అభివృద్ధి కుంటుపడిందని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అవలంబించిన విధానాల వల్ల విసిగిపోయిన రాష్ట్ర ప్రజలు 164 సీట్లు ఇచ్చి కూటమి అభ్యర్థులను గెలిపించారని అన్నారు. గత ప్రభుత్వ నాయకులు వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారని, ప్రభుత్వ విధానాలు అభివృద్ధి పథకాలు వివరించడం మాని కేవలం పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుని విమర్శించడం, దూషణలకు దిగటం చేశారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీని పెన్షన్ 3,000 నుంచి 4,000 చేశారన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3,000 పెన్షన్ చేయడానికి 5 సంవత్సరాలు పట్టిందని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సి ఫైల్పై సంతకం చేశారని వివరించారు. అలాగే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు 5 ఫైల్స్పై సంతకాలు చేశారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన మిగిలిన హామీలు ఉచిత బస్సు సర్వీసులు, సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వటం తదితర అంశాలు మంత్రివర్గంలో చర్చించి అమలు చేస్తామని హామీ ఇచ్చారు. జగన్కు 151 సీట్లతో అధికారంలోకి వచ్చినప్పుడు ఈవీఎంలపై అనుమానం రాలేదా అని నిలదీశారు. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో తాను భాగస్వామ్యం కావటం అదృష్టమన్నారు. నా శాఖలకు సంబంధించి మన జిల్లాతో పాటు రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. మన రాష్ట్రంలో కృష్ణా, గోదావరి, పెన్నా నదులు ఉన్నాయని వాటిని టూరిజంగా అభివృద్ధి చేస్తామన్నారు. ఆపై నమ్మకం ఉంచి టూరిజం శాఖ కేటాయించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నమ్మకం నిలబెట్టేందుకు జనసేన పార్టీ రాజమండ్రి ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఎర్ర వేణుగోపాల్ రాయుడు, వై శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక సరికొత్త మార్పుకి శ్రీకారం చుడుతున్నటువంటి సందర్భంలో ఆ క్రతువులో నేను కూడా భాగస్వామ్యులు కావటం నాకు ఆనందం కలిగించేటువంటి అంశం. ముఖ్యంగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నా మీద పెట్టినటువంటి ప్రత్యేకమైనటువంటి బాధ్యత, నా మీద చూపించినటువంటి అభిమానం, అదేవిధంగా దానికి మద్దతు పలికినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరికొత్త ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, వారిద్దరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది కుంటుపడిపోయి కేవలం బటన్ నొక్కడం వరకు మాత్రమే పరిమితమై రాష్ట్రంలో అభివృద్ధి అనేటువంటిది ఏ కోసానా కనపడినటువంటి సందర్భంలో ఇవాళ ప్రజలందరూ కూడా 1000 ఆశలతోటి మా వైపు చూస్తూ ఉన్నారు. మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా అంత అద్భుతమైనటువంటి మెజారిటీ రావటానికి మాకు 164 సీట్లు మాకు మ్యాండేట్ ఇవ్వడానికి ప్రధానమైన కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధి విధానాల మీద విసిగి వేసారిపోవడంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారి లగాయతు కింది స్థాయి కార్యకర్త వరకు కూడా అప్పటి ప్రతిపక్ష నాయకుల్ని వ్యక్తిగత దూషణలు చేసినటువంటి సందర్భాన్ని ప్రజలందరూ కూడా యావగించుకున్నారు. వారి యొక్క వ్యక్తిగత దూషణలే ప్రజలు ఇష్టపడలేదు. ఈ రకమైన రాజకీయాలు కాదు మాకు కావాల్సింది. ఒక సహేతుకమైనటువంటి విమర్శలతో కూడినటువంటి రాజకీయాలు కావాలి, కానీ వ్యక్తిగత దూషణలకి, వ్యక్తిగత జీవితాలకి సంబంధించిన అంశాల మీద మాట్లాడితే మిమ్మల్ని మేము మళ్ళీ అధికారంలోకి తీసుకురావనేటువంటి మాటని ఒక చెంపపెట్టుగా ఇచ్చినటువంటి సందర్భం మనకు కనపడతా ఉంది. గతంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2000 ఉన్న పెన్షన్ 3,000 చేస్తా అన్నాడు. ఆయనకి 3,000 చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది. మాకు ఇవాళ ఎప్పుడైతే ఆయన ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేసి సెక్రటేరియట్లో ఛార్జ్ తీసుకున్నారో ఆ మొట్టమొదటి రోజునే 3,000ని 4,000 చేసినటువంటి
ఫైల్ మీద సంతకం పెట్టిన సందర్భం మీకు మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా మెగా డిఎస్సి అనేటువంటిది ఊరించి నిరుద్యోగుల యొక్క ఉసురు పోసుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం విధానం కాకుండా వచ్చిన వెంటనే ఫైల్ మీద సంతకం చేశారు. రమారమి 16,000 పైచీలకు ఉపాధ్యాయ పోస్టులు త్వరలో రాబోతున్నాయి. 5 హామీలకి సంబంధించి సంతకాలు చేయడం మాత్రమే కాకుండా ఏవైతే మేము ఇచ్చినటువంటి హామీలు పూర్తిగా ఉన్నాయో వాటన్నిటిని ఉచిత బస్సు విషయం కానివ్వండి, మహిళలకి ఉచితంగా 3 సిలిండర్లు ఇచ్చే కార్యక్రమం కానివ్వండి, ఇవన్నీ కూడా రేపు జరిగేటువంటి క్యాబినెట్లో పూర్తిగా చర్చించి వాటిని కూడా వెంటనే అమల్లోకి తీసుకురావడానికి మేము కృషి చేస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు సంధి ప్రాలాపన పేలుతున్నారో అర్థమవుతాం. ఆయన నెగ్గినప్పుడు ఈవీఎంలు అద్భుతం, ఆయన ఓడిపోతే ఈవీఎంలు తప్పు అనేటువంటి ఇది ఎంతవరకు సమంజసం? చాలా కాలంగా రాజకీయాల్లో ఉండి ఒక 5 సంవత్సరాల పాటు ఒక బ్రూటల్ మెజారిటీతోటి 151 సీట్లతోటి అధికారంలోకి వచ్చి ఒక ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పనిచేసి ఇవాళ కొత్తగా ఈవీఎంల మీద అనుమానాన్ని వెలిపించడం అంటే అది పూర్తిగా ప్రజాస్వామ్యం పట్ల ఆయనకి ఏ రకమైన నమ్మకం లేదని మరొకసారి రుజువైంది. ఆయన ప్రతిపక్ష నాయకులు గొంతు నొక్కేయటం, 144 సెక్షన్ లేని రోజు లేకుండా చేయటం, పోలీస్ సెక్షన్ 30 లేకుండా చేయటం, లేకుండా ఉండే రోజు లేకుండా ఉండటం, దాంతోపాటు ఎవరైనా సామాన్య మానవుడి దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకుల వరకు కూడా ఎక్కడైనా ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నిస్తే అరెస్ట్ చేసి లోపల పెట్టడం, తర్వాత హౌస్ అరెస్టులు అనే దాంట్లో రికార్డు స్థాయిలో హౌస్ అరెస్టులు చేసిన రికార్డు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. మీరు ఎందుకు అన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఎందుకు ఇవ్వలేదు? దాని మీద మేము ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ల దగ్గరికి వెళ్ళి ఒక వినతి పత్రం ఇస్తామంటే మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసినటువంటి దౌర్భాగ్య ప్రభుత్వం అది. ఖచ్చితంగా ఇలాంటి దుర్మార్గపు విధానాలకి స్వస్తి పలుకుతాం. ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేయడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి మాటని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నేను కూడా అందులో భాగస్వామిని కనుక ఈ మాట చెప్తున్నాను. ఒక పక్కన నిడదవోలు నియోజకవర్గం శాసనసభ్యునిగా నియోజకవర్గం యొక్క సమస్యలు పరిష్కరించడం నాకు అత్యంత ప్రాధాన్యతతో కూడినటువంటి అంశం. దాంతోపాటు వాళ్ళ టూరిజం, సాంస్కృతిక శాఖ మరియు సినిమాటోగ్రఫీ ఈ 3 విభాగాలకి సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖకి మంత్రిగా నాకు ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు కనుక ఆ శాఖకు సంబంధించి మన ప్రాంతంలో ఏం చేయాలి, రాష్ట్రంలో ఏం చేయాలి ఈ అంశాల మీద దృష్టి పెడతాను. మనకి అన్ని వనరులు ఉన్నాయి. పక్కన సుందరమైనటువంటి గోదావరి, అటుపక్క కృష్ణానది, ఆ పక్కన పెన్నా నది, వీటి పరివాహక ప్రాంతంలో అనేక గ్రామాలు, పట్టణాలు ఉన్నాయి. వీటన్నిటి దగ్గర కూడా మనం పర్యాటకాన్ని అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంది. మీరు చూశారు గడిచిన 5 సంవత్సరాల కాలంలో టూరిజం శాఖ అంటే వాళ్ళు దాన్ని ఏ రకంగా తయారు చేశారంటే పవన్ కళ్యాణ్ గారిని తిట్టడమే పనిగా ఆ టూరిజం శాఖ మంత్రి దాని యొక్క విధి విధానాలు అదేమో మనం భ్రమించేలా చేసింది ఆవిడ. ఏనాడు కూడా పర్యాటకం గురించి మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా దూషించడమే పర్యాటకానికి సంబంధించినటువంటి అంశమేమో అని కొంతమంది పర్యాటకం అంటే తెలియని వాళ్ళకి అనిపించే విధంగా ఆవిడ ఉన్నంత కాలం కూడా మంత్రిగా అదే పనిగా ఆవిడ పనిచేసినటువంటి సందర్భాన్ని చూసాం. ఒక పక్క నిడదవోలు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే విషయంలో సహకరించండి. అదేవిధంగా మా శాఖకు సంబంధించినటువంటి పర్యాటకం అభివృద్ధి చెందడానికి గోదావరి పరివాహక ప్రాంతంలో తూర్పుగోదావరి జిల్లాలో ఏ రకంగా చేయొచ్చో కూడా చెప్పండి అనేటువంటి మాట వారికి చెప్పడం. వీటన్నిటి మీద కూడా ఒక సమగ్రమైనటువంటి అధ్యయనం చేసి వీటన్నిటి ద్వారా రాబోయే రోజుల్లో సుపరిపాలన అందించడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం అనేటువంటి మాట మనం చేస్తున్నాం. మరో ముఖ్యమైన అంశం, మొన్న జరిగినటువంటి మాకు ఎమ్మెల్యేలతోనూ మంత్రులతోనూ జరిగినటువంటి మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక మాట స్పష్టంగా చెప్పారు. ఎక్కడా కూడా మనం వాళ్ళ ఆ రకంగా కక్ష సాధింపు చర్యలు చేశారు కనుక మనం కూడా ఆ పందాలో వెళ్ళాలనే ఆలోచన మనం చేయొద్దు. మనం ప్రజాస్వామ్యయుతంగానే వెళదాం. కానీ తప్పు చేసిన వాళ్ళని ఉపేక్షిస్తే ఆ తప్పు అలవాటుగా మారిపోతుంది. అలవాటుగా మారిపోకుండా ఉండడానికి చట్టబద్ధంగా ఏం చేయొచ్చో అది మాత్రం చేద్దాం. అంతేగాని మనం కక్ష సాధింపుకి ఎవరి మీద ఏ రకమైన కార్యక్రమం చేయొద్దు అనేటువంటి మాట వారు చెప్పడం జరిగింది. ఢిల్లీలోని రాజీవ్ గాంధీ భవన్లో పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం రామ్మోహన్ నాయుడు మాట్లాడారు.
కేబినెట్లో అత్యంత చిన్న వయసులో ఉన్న నాపై బాధ్యత పెట్టారు. ఇది యువతపై ప్రధానికి ఉన్న నమ్మకం. పౌర విమానయాన శాఖ ఇచ్చిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు సంబంధించి 100 రోజుల యాక్షన్ ప్లాన్ అమలుకు చేయనున్నారు. సాంకేతిక వినియోగంతో పౌర విమానయానాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాం. సామాన్యుడికి ఈజ్ ఆఫ్ ఫ్లయింగ్ తీసుకువస్తాం. ప్రయాణికుడికి భద్రత సౌకర్యంగా ఉండేలా చూస్తామన్నారు. తెదేపా అధినేత సీఎం చంద్రబాబు నాయకత్వంలో గత 10 సంవత్సరాలు ఎంపీగా పనిచేస్తానని, సమర్థ నాయకత్వం ఎలా ఉండాలనేది ఆయన నుంచి నేర్చుకున్నామని తెలిపారు. ఎయిర్పోర్టులను పర్యావరణ హితంగా చేయడానికే చర్యలు తీసుకుంటామని, టైర్ 2, టైర్ 3 నగరాలకు విమానాశ్రయాలు తీసుకురావడం, విమానయానం సామాన్య ప్రయాణికుడికి అందుబాటులోకి తీసుకురావడమే మా లక్ష్యమన్నారు. అశోక్ గజపతిరాజు గతంలో పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన హయాంలో ప్రయాణికులకు సదుపాయాలు కల్పించడంతో పాటు ఏపీలోనూ విమానయానికి అద్భుతంగా పునాదులు వేశారు. ఓవైపు ప్రధాని మోదీ, మరోవైపు పక్కన చంద్రబాబు లాంటి విజనరీ లీడర్స్ ఉండటం నాకు కలిసొచ్చే అంశం. దేశ ప్రజలు గర్వపడేలా బాధ్యతలు నిర్వర్తిస్తాం. భోగాపురం ఎయిర్పోర్ట్ అశోక్ గజపతిరాజు హయాంలో పునాది పడిందని, గత 5 సంవత్సరాల్లో అక్కడ అభివృద్ధి కుంటుపడిందని, రికార్డు సమయంలో ఆ ఎయిర్పోర్ట్ను పూర్తి చేసి విమానాలను ల్యాండ్ చేస్తామని, వచ్చే డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వివరించారు. I, Kinjarapu Ram Mohan Naidu, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully and conscientiously discharge my duties as a minister for the Union, and that I will do right to all manner of people in accordance with the Constitution and the law, without fear or favor, affection or ill will. I, Kinjarapu Ram Mohan Naidu, do swear in the name of God that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as a minister for the Union, except as may be required for the due discharge of my duties as such minister. రాజమహేంద్రవరం శంభూనగర్లో ఉన్న ILDT ఫ్లైఓవర్ కింద అన్నదమ్ములు మృతి చెందిన ఘటన కలకలం రేపుతుంది. వారు ఫ్లైఓవర్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారా, లేక ఎవరైనా తోసి చంపేశారా అన్న దానిపై 2 టౌన్ పోలీసులు విచారణ చేస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన వివరాలు ఉన్నాయి. శనివారం ఉదయం 2 వ్యక్తుల మృతదేహాలు ఫ్లైఓవర్ కింద పడి ఉన్నాయని స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. మృతులు రాజమహేంద్రవరం సాయికృష్ణ నగర్కు చెందిన ముత్తా దుర్గారావు, ముత్తా నాగాంజనేయులుగా గుర్తించారు. అసలు వారు ఫ్లైఓవర్ పైకి ఎప్పుడు వెళ్లారు, పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారా, లేక ఎవరైనా తోసేశారా అన్న కోణంపై పోలీసులు విచారణ చేస్తున్నారు. మృతదేహాలు పడి ఉన్న తీరు పలు అనుమానాలకు దారితీస్తోంది. మృతులిద్దరూ అన్నదమ్ములు కాగా వారి మధ్య చాలా కాలం నుంచి ఆస్తి తగాదాలు నడుస్తున్నాయని, వారిద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నట్టుగా తెలుస్తోంది. వారు తరచుగా గొడవ పడేవారని చెబుతున్నారు. 2 టౌన్ సీఐ శ్రీనివాసరావు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆయన మాట్లాడుతూ వారు స్థానికంగా ఉన్న ప్రాంతంలోనే నివసిస్తున్నారని, ఇద్దరు అవివాహితులని, ఆర్థిక ఇబ్బందుల కారణంగా మానసిక సమస్యలతో బాధపడుతున్నట్టు తెలుస్తోందన్నారు. వారు గత 10 రోజులుగా ఇంటి నుంచి బయటకు వచ్చి లాడ్జీలో నివాసం ఉంటున్నారన్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. వారికి సంబంధించిన సామగ్రి, దుస్తులు ఫ్లైఓవర్ గట్టుపైనే ఉన్నాయి. అది బాలాజీపేట ఫ్లైఓవర్ కింద శంభునగర్లోకి వస్తుంది అనేది 2 టౌన్ పరిధి పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది రాజమండ్రి. వాళ్ళిద్దరూ అన్నదమ్ములే. ముత్త నాగాంజనేయ, ముత్త దుర్గారామ్ అనే 2 అన్నదమ్ములు. క్యాస్ట్ బై వైసెస్. వీళ్ళకి అంటే సైకలాజికల్గా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. నెక్స్ట్ ఫైనాన్షియల్ ప్రాబ్లం కూడా ఫేస్ చేస్తున్నారని చెప్తున్నారు చుట్టుపక్కల వాళ్ళకి. వీళ్ళిద్దరు కూడా 10 రోజుల నుంచి బయట ఉంటున్నారు, ఇంటికాడ ఉండలేదు. వాళ్ళు నిన్న హౌస్ కాడ నుంచి బయటకు వచ్చి బయట లాడ్జిలో ఉన్నారు. లాడ్జిలో ఉండి రాత్రి బ్రిడ్జి మీద నుంచి దూకేసినట్టుగానే ఉండేది. చూస్తుంటే సూసైడ్ ఉంది. దాని తగ్గ ఎవిడెన్స్ కూడా మేము పుటప్ చేస్తున్నాం. 24 కేసు రిజిస్టర్ చేసి దాని మీద దర్యాప్తు చేయడం జరుగుతుంది. సమస్యలు లేని నగరంగా రాజమహేంద్రవరాన్ని తీర్చిదిద్దడమే తాము లక్ష్యంగా పెట్టుకున్నామని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. వర్షాకాలం నేపథ్యంలో స్థానిక కంబాల చెరువు వద్ద మేజర్ డ్రైనేజీలో చేపట్టిన పూడికతీత పనులను తెలుగుదేశం పార్టీ నాయకులు, నగరపాలక సంస్థ ఆరోగ్య విభాగం అధికారులతో కలిసి పరిశీలించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల నేపథ్యంలో తాము ఇచ్చిన హామీ మేరకు ఆరోగ్యకర రాజమహేంద్రవరం నినాదానికి తాము కట్టుబడి ఉన్నామని, దానిలో భాగంగానే సార్వత్రిక ఎన్నికల్లో తాము విజయం సాధించిన వెంటనే నగరపాలక సంస్థ అధికారులతో నగరంలోని పారిశుద్ధ్యంపై సమీక్ష నిర్వహించడం జరిగిందన్నారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ముందస్తు చర్యగా నగరంలోని మేజర్, మైనర్ డ్రైనేజీల్లో పేరుకుపోయిన పూడికలను తీయించే పనులు చేపట్టామన్నారు. కాగా గత 5 ఏళ్లలో జరిగిన అనాలోచిత పనుల కారణంగా నగరంలోని చాలా ప్రాంతాలు నీట మునిగిపోతున్నాయన్నారు. వాటన్నింటినీ సరిచేసుకోవడానికి సమయం పడుతుందన్నారు. నీటి మునిగే ప్రాంతాల సమస్యను పరిష్కరించేందుకు మనకు ఉన్న అవకాశాలను వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అందులో భాగంగా డీసిల్టింగ్ చేస్తున్నామన్నారు. దాని ద్వారా నీట మునిగే ప్రాంతాలను రక్షించే అవకాశం ఉంటుందన్నారు. తాము నిర్వహించిన సమీక్ష మేరకు నగరపాలక సంస్థ అధికారులు స్పందించి నగరంలోని అన్ని ప్రాంతాల్లో మిషనరీ, మాన్యువల్గా డీస్టిలింగ్ చేస్తున్నారన్నారు. నగరంలోని చాలా ప్రాంతాల్లో రోడ్డుకు ఇరువైపులా ఫుట్పాత్లు, మధ్యలో డివైడర్ ఉన్నందున వర్షపు నీరు ఎటూ పోలేని పరిస్థితి ఉందన్నారు. గత పాలకుల అనాలోచిత విధానాల కారణంగా ఈ పరిస్థితి ఎదురవుతుందన్నారు. అనంతరం ఆర్టీసీ కాంప్లెక్స్, పుష్కరాల రేవు తదితర ప్రాంతాల్లోని డ్రైనేజీల్లో జరుగుతున్న పూడికతీత పనులను ఆయన పరిశీలించారు. ఎన్డీఏ కూటమిగా ఎన్నికల మేనిఫెస్టోలో రాజమండ్రి సిటీ ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం స్థాపించాలన్నది మా మేనిఫెస్టోలో ప్రధానమైన అంశం. దానికి అనుగుణంగా నెగ్గిన వెంటనే పారిశుధ్యం పైన రివ్యూ చేయడం, శ్రద్ధ వహించడం జరుగుతూ ఉంది. ప్రధానంగా వచ్చేది వర్షాకాలం. గత 5 సంవత్సరాలు అనాలోచనతో చేసిన కొన్ని అభివృద్ధి కార్యక్రమాల వల్ల నీట మునిగే పరిస్థితులు ఉన్నాయి రాజమండ్రిలో. ఇలాంటి పరిస్థితుల్ని మళ్ళీ ఇవన్నీ సరిచేసుకోవడానికి సమయం పడుతుంది. ఆలోపు మనకి ఏదైతే సమస్య ఉందో ఆ నీట మునిగే సమస్యని తగ్గించడానికి మన చేతిలో ఉన్న అవకాశం డీసిల్టింగ్. డీసిల్టింగ్ ఎప్పుడైతే మనం మెషినరీ ద్వారా చేయగలిగింది చేసి, అలాగే మాన్యువల్గా మనుషుల ద్వారా చేయగలిగింది చేస్తే, ఇప్పుడు ఏదైతే నీట మునుగుతూ ఉందో నగరం, దాంట్లో ఒక 20-30% అయినా తగ్గించడానికి అవకాశాలు ఉంటాయి. దానిపైనే రివ్యూ చేసాం. అధికారులందరూ కూడా అలర్ట్ అయ్యి ఎక్కడికక్కడ నగరంలోని ప్రతి చోట డీసిల్టింగ్ మెషినరీ ద్వారా చేయాల్సిన చోట చేస్తూ ఉన్నారు. మాన్యువల్గా ఎవరైతే ఉన్నారో వారి ద్వారా కూడా మిషనరీ వెళ్ళలేని చోట కూడా చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఏదేమైనా రాజమండ్రి ఒక ఆరోగ్యకరమైన నగరం కింద తీర్చిదిద్దేందుకు ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉంది. దానికి అవసరమైన అన్ని చర్యలు నెక్కిన వెమ్మటనే మొదలుపెట్టాం. ప్రజాక్షేత్రంలో ఉన్నాం. 42 వార్డుల్లో కూడా తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు ఉదయం 6 గంటల నుంచే శానిటరీ సిబ్బందితో పాటు తిరుగుతూ ఉన్నారు, సమీక్ష చేస్తూ ఉన్నారు, సూచనలు ఇస్తూ ఉన్నారు. ఇప్పుడే అభివృద్ధి కార్యక్రమానికి శంకుస్థాపన చేసినప్పుడు అక్కడ ప్రజలతోటి చర్చించాం. సమస్యలు ఏంటన్నది చర్చించినప్పుడు ఒక కల్వర్ట్ సమస్య చెప్పారు. సుమారు 5 సంవత్సరాల నుంచి కల్వర్ట్ సమస్య ఉంది. ఎన్ని కల్వర్ట్లు కట్టినా కట్టాల్సిన చోట కట్టకపోతే ఆ సమస్య అలాగే ఉంటుంది. ఎస్సీ గారిని విజ్ఞప్తి చేశాం. కాంట్రాక్టర్ తోటి ముందు ఆ పని మొదలు పెట్టమని చెప్పి సూచనలు ఇవ్వడం జరిగింది. ఏదేమైనా నగరంలో సమస్య లేని నగరం కింద తీర్చిదిద్దాలన్నది ఎన్డీఏ కూటమిగా మా ప్రధానమైన ఎజెండా. ఆ ఆలోచనతోటే తెలుగుదేశం, బీజేపీ, జనసేన ముందుకెళ్తా ఉంది. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి మున్సిపల్ అధికారులతో కలిసి ధవళేశ్వరం సాయిబాబా గుడి వద్ద మురుగు కాలువ మళ్లింపు పథకాన్ని పరిశీలించడం జరిగింది. గత 2.5 సంవత్సరాలుగా ఈ పథకాన్ని అధికారులు పెండింగ్లో పెట్టడం జరిగిందని గోరంట్ల అన్నారు. వర్షాకాలంలో నగరంలోని వరద నీరు అంతా రామకృష్ణ నగర్, నేతాజీ నగర్ రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో ఈ ఒక్క ఆవ ఛానల్ వాళ్ళని కొత్తగా ముంపు ప్రాంతాలు తయారు అవుతుండటంతో దానికి ప్రత్యామ్నాయంగా ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. వరదలు ఉన్నప్పుడు గోదావరి మట్టానికి పైకి వచ్చినప్పుడు ఈ మురుగునీరు తోడిపోసేందుకు 3.60 కోట్ల రూపాయలతో 360 హార్స్ పవర్ పంపులతో ప్రాజెక్టు మొదలైందన్నారు. ఈ ప్రాజెక్టుని త్వరితగతిన పూర్తి చేసి వర్షాకాలం నాటికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అమృత్ పథకం ద్వారా పెండింగ్లో ఉన్న డ్రైనేజీలను వెంటనే సత్వరం పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. నియోజకవర్గంలో డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉందని ఆవ ఛానల్ కూడా క్లియర్ చేయాలని సూచించారు.
రైల్వే గూడ్స్ షెడ్ దగ్గర ఉన్న కాలువలు కూడా వెంటనే శుభ్రం చేసి రన్నింగ్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే రైల్వే స్టేషన్ రోడ్లో వర్షాకాలంలో ముంపు ప్రాంతాలను రక్షణ కల్పించడం కోసం గతంలో మంజూరైన అమృత్ పథకం సత్వరమే చేపట్టాలని, తక్షణమే ఆ పనులన్నీ ధవళేశ్వరం సాయిబాబా గుడి వరకు కొనసాగింపుగా వేగవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి రాంబాబు, రూరల్ టీడీపీ అధ్యక్షులు మచ్చేటి ప్రసాద్, ధవళేశ్వరం టీడీపీ ముఖ్య నాయకులు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. నిడదవోలు ఎమ్మెల్యేగా విజయం సాధించి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు సంపాదించిన తర్వాత మొట్టమొదటిసారిగా కందుల దుర్గేష్ జిల్లా పర్యటనకు రావడంతో అడుగడుగునా జనం నీరాజనాలు పలికారు. మహిళలు ఉత్సాహంతో హారతనిచ్చి దీవెనలు అందించారు. భారీ ర్యాలీ ద్వారా జన సైనికులు సందడి చేశారు. తొలిసారిగా రాజమహేంద్రవరానికి విచ్చేసిన కందుల దుర్గేష్ను ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నుంచి జన సైనికులు భారీ ఎత్తున స్వాగతించారు. ఆయనపై పూలవర్షం కురిపిస్తూ అక్కడి నుంచి ర్యాలీగా ఆర్ఎండ్బి అతిథి గృహం వరకు తీసుకువచ్చారు. హోరున వర్షం పడుతున్నా లెక్క చేయకుండా దుర్గేష్కు స్వాగతం పలికేందుకు నాయకులు, కార్యకర్తలు బారులు తీరారు. మంత్రి కందుల దుర్గేష్ తన సొంత నియోజకవర్గం నిడదవోలు నుంచి ఊరేగింపుగా విద్యేశ్వరం కాటన్ బ్యారేజ్ మీదుగా బ్రిడ్జి మీదుగా ధవళేశ్వరం చేరుకుని అక్కడి నుంచి ఊరేగింపుగా రాజమండ్రి చేరుకున్నారు. రాజమహేంద్రవరం, ఆల్కట్ తోట, కోటిపల్లి బస్టాండ్, డీలక్స్ సెంటర్, తాడి తోట, చర్చ్ సెంటర్, నందం గన్నిరాజు సెంటర్ తదితర ప్రాంతాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు మంత్రి కందుల దుర్గేష్కు ఘన స్వాగతం పలికారు. కనకాల రాజా భారీ గజమాలతో కందుల దుర్గేష్ను సత్కరించారు. జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ తదితరులు కోటిపల్లి బస్టాండ్ వద్ద కందులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. భారీగా బైకులను ఆయన ర్యాలీగా స్వాగతించారు. అడుగడుగున ఆయనకు జనం నీరాజనాలు చేపట్టారు. ఫాదర్స్ డే సందర్భంగా రాజమహేంద్రవరం రూరల్ పిడిరగొయ్యిలో ఉన్న ఆదిత్య తక్ష్ ఇంటర్నేషనల్ స్కూల్లో శనివారం వినూత్న కార్యక్రమం నిర్వహించారు. 2 నుంచి 8వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులతో వారి తల్లిదండ్రులకు పాదపూజ చేయించి ఆశీస్సులు పొందేలా చేశారు. ఈ కార్యక్రమానికి ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి, ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ కరి రామారెడ్డి, ఆదిత్య గౌరవ సలహాదారు ఎస్పీ గంగిరెడ్డి, డైరెక్టర్ ఎన్ శృతిరెడ్డి, జేసీఐ రాజమండ్రి సెక్రటరీ పి చక్రధర్ హాజరయ్యారు. ప్రిన్సిపల్ లిసా బద్దెన్ ఆధ్వర్యంలో జరిగిన ఫాదర్స్ డే కార్యక్రమం తల్లిదండ్రుల్ని విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్య అతిథులు మాట్లాడుతూ తల్లిదండ్రులు మనకు కనిపించే దేవుళ్లని, వారిని గౌరవించడం ద్వారా భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ముందుకు తీసుకువెళ్లాలన్నారు. తల్లిదండ్రులకు ఒక రోజంటూ ప్రత్యేకంగా ఉండదని, ఎల్లప్పుడూ పిల్లల ఉన్నతికి సర్వం త్యాగం చేస్తూ పాటుపడుతున్న వారిని గౌరవిస్తూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కనీసం ఏడాదికి ఒకసారైనా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తే విద్యార్థుల్లో మంచి స్ఫూర్తి వస్తుందన్నారు. విద్యార్థులు పాదపూజ చేస్తుంటే వారి తల్లిదండ్రులు భావోద్వేగానికి గురవటం చూశామన్నారు. గత 40 సంవత్సరాలుగా ఆదిత్య విద్యాసంస్థలు సనాతన ధర్మాన్ని, సంప్రదాయాన్ని పాటిస్తూ విద్యను అందిస్తూ ముందుకు సాగుతున్నాయన్నారు. ఆదిత్య తక్ష పాఠశాలల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో అన్ని సౌకర్యాలు ఉన్నాయని, తల్లిదండ్రులు తప్పనిసరిగా విచ్చేసి పాఠశాలను సందర్శించాలని కోరారు. తండ్రి విలువ ఉన్నప్పుడు ఎవరికీ తెలియదని, ఆయన వెనుకుండి కుటుంబాన్ని బాధ్యతగా నడిపిస్తాడని రామారెడ్డి అన్నారు. ఆదిత్య తక్ష పాఠశాలల్లో సంస్కృతి సంప్రదాయాలను పాటిస్తూ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది, తల్లిదండ్రులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు మన ఆదిత్య స్కూల్ తక్ష రాజమండ్రిలో ఫాదర్స్ డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం. సో దీనికి ఏంటంటే మొత్తం ఇక్కడ చదువుతున్న పిల్లల పేరెంట్స్ అందరినీ కూడా స్కూల్కి ఇన్వైట్ చేసి చాలా ట్రెడిషనల్ ప్రోగ్రామ్స్ పెట్టడం జరిగింది. సో దాంట్లో అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే పాదపూజ.
సో పిల్లలందరూ కూడా ఏంటంటే వాళ్ళ మదర్కి ఫాదర్కి కూడా సో వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకొని సో చాలా వెరీ ట్రెడిషనల్ వే చేయడం జరిగింది. సో ఆ ప్రోగ్రామ్ తర్వాత మేము పేరెంట్స్ చాలా ఎమోషనల్ అవ్వడం మేము గమనించాం. సో అలాంటి చాలా వినూత్నమైన ప్రోగ్రామ్స్ ఆదిత్య తక్షలో డిజైన్ చేయడం జరిగింది. సో మనం ఇయర్ మొత్తంలో చాలా సిగ్నిఫికెంట్ డేస్ మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం స్కూల్లో. కానీ ఇలాంటివి మనం చేసుకుంటుంటే మనకి పిల్లల్లో ఏంటంటే ఎథికల్ వాల్యూస్ అన్నది పెరుగుతుంది. అండ్ మన ఇండియన్ కల్చర్ అవ్వచ్చు, లేకపోతే మన ఫ్యామిలీ వాల్యూస్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా అది స్కూల్ యొక్క రెస్పాన్సిబిలిటీ పిల్లలకి నేర్పడం అన్నది దాంట్లో భాగంగా ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తికి కూడా తల్లిని మించిన వ్యక్తులు ఉండరు. తల్లి ప్రేమించినంతగా, తండ్రి ఆశించినంతగా ఎవరు ఉండరు. గురువు కంటే కూడా ఎక్కువ తండ్రి. కాకపోతే తల్లి ప్రేమ కనిపిస్తుంది, తండ్రి ప్రేమ పైకి కనిపించదు. కానీ ఆ పిల్లవాడు విజయాన్ని సాధించినప్పుడు తండ్రి పొందే ఆనందం అంత ఇంత కాదు. అయితే ఆ ఎత్తుకు ఎదగటానికి ఆ తండ్రి ఎంతో శ్రమపడాలి, ఎంతో శ్రమించాలి, ఎంతో సాక్రిఫైస్ చేయాలి. ఇందాకే అనౌన్స్ చేసే నేను ఆదర్శమైనటువంటి తల్లి తండ్రి అంటే ఎవరంటే తమ పిల్లవాళ్ళని ఏదో బంగ్లాలో దింపేయటం, కారులో దింపేయటం, లేదని కూడా పలానా చోట తీసుకెళ్ళటం కాదు. ఏ తండ్రి అయితే తమ విలువైన సమయాన్ని, ఎక్కువ సమయాన్ని పిల్లల కోసం కేటాయిస్తాడో అతనే ఆదర్శమైన తండ్రి. ఆ తండ్రి చేత మేము ఈవేళ వాళ్ళ చేత కూడా జ్యోతి వెలిగించడం జరిగింది. Behalf of Aditya Taksh International School, and we are very happy to announce that right in the very first year we have such a wonderful number of admissions. We are sure that we will be taking the flag ahead of Aditya Group, which is 40 years old brand, and Aditya Taksh International School is going to do wonderful in the skies of Rajmahendravaram. At the same time, today we all have gathered here to celebrate Father's Day, the most auspicious day, I say, in a child's life, because father is hero for every child. Father is a superhero, I would say, in every child's life, and the children learn to respect, to be humble, to understand the importance of the father and mother as well as the grandparents in their life. పాశ్చాత్య ధోరణుల ప్రకారంగా మనం కొన్ని, ఇది ఫలానా రోజు, ఇది మదర్స్ డే, ఇది ఫాదర్స్ డే, ఇది సిస్టర్స్ డే అని ఇలాగా మనం విభజించుకున్నాం. కానీ మన సనాతన ధర్మం ప్రకారంగా ప్రతిరోజు కూడా, ప్రతి క్షణం కూడా అది తల్లుల రోజే, తండ్రుల రోజే. అది పూర్తిగా వాళ్ళ యొక్క జీన్స్ మనలో ఉన్నాయి. తల్లి జీన్స్ ఉన్నాయి, తండ్రి జీన్స్ ఉన్నాయి. అలాగే వాళ్ళు మనల్ని పెంచిన విధానం మన వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడింది. ఆ విధంగా మనల్ని పసికందుగా ఉండేటటువంటి స్థితి నుంచి ఈ స్థితికి తీసుకొచ్చినటువంటి వాళ్ళ పట్ల ఎప్పుడూ కూడా భగవంతుడు కనిపిస్తాడో లేడో తెలియదు, కానీ కనిపించిన భగవంతుడు తల్లి తండ్రి వాళ్ళ పట్ల ఎప్పుడూ కూడా ఆరాధనా భావంతో ఉండాలి. కానీ అప్పుడప్పుడు ఇలా ఏడాదికి ఒకసారి ఇలా స్మరించుకోవడం దేనికంటే ఈ స్ఫూర్తిని నింపుకొని ఏడాదంతా కూడా అది దాన్ని పండించుకోవడం కోసం అన్నట్టుగాను. తల్లి యొక్క విలువ ప్రతి జీవికి కూడా తెలుస్తుంటుంది. కానీ తండ్రి యొక్క విలువ తండ్రి చనిపోయిన తర్వాత తెలుస్తుంది, పోగొట్టుకున్నదే విషయం అన్నది. ఎందుకంటే తండ్రి ఎప్పుడు కూడా స్క్రీన్ వెనకాల ఉండేటటువంటి డైరెక్టర్ లాంటి వాడు, పెర్ఫార్మర్ ఏమో ఎప్పుడు కూడా తల్లి. కాబట్టి ఆదిత్య సంస్థల గురించి చెప్పాలంటే నంబర్ 1 సంస్థలు. పైగా వాళ్ళు పెట్టుకున్న పేరు కూడా చూడండి. చిన్నప్పుడు ఎప్పుడో మనం విన్నాం, ఏమిటి సోషల్ స్టడీస్ పుస్తకాల్లో తక్షశిల, నలంద ఇలాంటి పేర్లు విన్నాం. అప్పుడు ఆ కాలంలో తక్షశిల అనేటటువంటిది ప్రపంచం అంతటికీ జ్ఞానాన్ని పంచేటటువంటి ఒక గొప్ప విశ్వవిద్యాలయం. ఇప్పుడు ఆధునిక యుగంలో ఇక్కడ మనం ఒక తక్షశిల లాంటి తక్ష పాఠశాలను మనం చూస్తున్నాం. అకాడమిక్ ఇయర్ ప్రారంభం సందర్భంగా జిల్లాలోని స్కూల్స్, కాలేజ్ యాజమాన్యాలకు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ పి జగదీష్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పోలీస్ సిబ్బంది సంక్షేమంలో భాగంగా వారి పిల్లల ఫీజులలో రాయితీ ఇప్పించవలసిందిగా ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలను కోరారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలోని వివిధ స్కూల్, కాలేజ్ యాజమాన్యాలు తీసుకోవాల్సిన, పాటించవలసిన నియమ నిబంధనలకు సంబంధించి తగిన సలహాలు, సూచనలు ఇచ్చారు. విద్యార్థుల్లో బాల్య వివాహాలు, యాంటీ డ్రగ్స్, ట్రాఫిక్ నియమాలు, సైబర్ క్రైమ్, సోషల్ మీడియాలపై అవగాహన పెంపొందించేలా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న విద్యార్థులు మాత్రమే కాలేజీకి బైక్పై వచ్చేందుకు అనుమతి ఇవ్వాలని, తప్పనిసరిగా హెల్మెట్ ధరించేలా చూడాలన్నారు. పోలీస్ కుటుంబాలకు చెందిన పిల్లలు పడుతున్న ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఫీజుల్లో ఆర్థిక వెసులుబాటు కల్పించాలని ఎస్పీ యాజమాన్యాలను కోరారు. అడిషనల్ ఎస్పీ పి అనిల్, ఏఆర్ఎల్ చెంచిరెడ్డి, డీఎస్పీ డి ప్రభాకర్, ఇన్స్పెక్టర్ సూర్య అప్పారావు, పోలీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆర్ రఘురాం, వైస్ ప్రెసిడెంట్ జె సాయి మహేష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ నూతనంగా మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా రాజమహేంద్రవరానికి విచ్చేశారు. పలువురు జిల్లా ఉన్నతాధికారులు ఆయనను R&B అతిథి గృహంలో మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. స్థానిక R&B అతిథి గృహంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పర్యాటక పరంగా జిల్లాలో అవకాశం ఉన్న పలు అంశాలపై కలెక్టర్తో మంత్రి కందుల దుర్గేష్ చర్చించడం జరిగింది. మంత్రిని కలిసి పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపిన వారిలో జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, ఆర్డీఓ ఏ చిత్రవర్షిణి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తొలిసారిగా రాజమహేంద్రవరం నగరానికి విచ్చేసిన కందుల దుర్గేష్ని రాజమహేంద్రి విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి శనివారం ఆయన స్వగృహానికి వెళ్లి శాలువ కప్పి పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ నిరంతరం ప్రజల్లో ఉండి ప్రజాసేవ చేస్తూ పట్టు వదలని వ్యక్తిగా నిస్వార్థంగా పనిచేస్తూ ఉండే కందుల దుర్గేష్కి మంత్రి పదవి రావడం సముచితంగా ఉందన్నారు. కష్టపడి పనిచేస్తే పదవులు వాటంతటా అవే వస్తాయనడానికి నిదర్శనం కందుల దుర్గేష్ అన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కేవలం పవన్ కళ్యాణ్ వల్లే మంత్రిని కాగలిగాను, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. పౌర విమానయాన శాఖకు సంపూర్ణ న్యాయం చేస్తాం, కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు. శంభూనగర్లో 2 అనుమానాస్పద మృతి, ఆత్మహత్య, హత్య అన్న దానిపై పోలీసుల విచారణ. ఆరోగ్యకర రాజమహేంద్రవరం మా నినాదం, శానిటేషన్ పరిశీలించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. మురుగునీరు మళ్లింపు పనులు వేగవంతం చేయాలి, అధికారులకు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చి ఆదేశం. ఇవి ఇవాల్టి సి న్యూస్ అప్డేట్స్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.